హలో హలో హాయ్ హాయ్ ఎవరు నా మాట్లాడుతున్నారు? పేరు స్మైలీ నీ పేరు స్మైలీ నైని. హాయ్ నైని, ఎక్కడి స్మైలీ నుంచి? స్మైలీ 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 స్మైలీయా? హా, స్మైలీ, మరి నీ పేరులో స్మైలీ ఉంది. నువ్వు కూడా స్మైల్ చేస్తూ చెప్పాలి కదా నా పేరు స్మైలీ అని. ఒకసారి నవ్వు. టీవీ చూస్తున్నావు స్మైలీ? టీవీ చూస్తున్నా. చూడకూడదు. టీవీ చూస్తే 20 సెకండ్స్ డిలే ఉంటుంది మన వాయిస్ కి, కన్ఫ్యూజన్ ఓ, అవునా? వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే సరే స్మైలీ, నవ్వు ఒకసారి. నేను అవుతున్నా. నేను ఇక్కడ నుంచి మేడం అక్కడికి ఎలా సరే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? విజయవాడ ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? సరే, నిన్ను ఒక పొడుపు కథ అడుగుతాను ఇప్పుడు నేను. ఓకే, రెడీయా? నేను అడుగుతా మీరు ఓ చెప్తారా? ఏంటో. బావి బావికి ఒక తాడు తాడుకి ఒక మొగ్గ తీగ. బావి అదేనా question? బావి బావి బావికి ఒక తీగ తీగకి ఒక మొగ్గ. అంటే బావి బావి సింపుల్ క్వశ్చన్. బావికి ఒక మొగ్గ. ఆ దీపం. యా చూసావా ఎంత బాగా చెప్పాను? ఇప్పుడు నేను అడుగుతా. యా ఓకే ఓకే. ఎర్రటి పండు పైన ఈగైనా వాలదు, ఏంటది? చెప్పు చెప్పు చెప్పు. చందనమా? కాదు. తెలీదు. సరే, నువ్వు చెప్పలేదు కాబట్టి వేరే వాళ్ళని కూడా అడుగుదాము. లాస్ట్ లో చెప్తాను నేను ఆన్సర్. ఓకేనా? ఎవరైనా చెప్పలేకపోతే వేరే వాళ్ళని కూడా అడుగుదాము. ఓకే. హలో స్మైలీ, వెళ్ళిపోయావా? రైట్. హలో నమస్తే మౌనిక. హాయ్ నమస్తే మణికంఠ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. నేను కూడా బాగున్నారు, మీరు కూడా బాగున్నారు. నేను సూపర్ అండి. ముందుగా మీకు ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా రేడియో వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకేనా? ఓకే. ఇంకేంటి మరి విశేషాలు? ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు? నేను ఎక్కడికి పోవట్లేదండి. ఎక్కడికి వెళ్ళట్లేదా? నాకు రేపు కొద్దిగా రేపు మీ దినోత్సవం కదా. మాది ఎందుకే ఎప్పుడో మానేసింది. ఎప్పుడో ఎవరిగో లేనిగో లేదు. ఎవడి గోల వాడిదే అన్నట్టు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. అంతే కదా మరి. అంతేనా? రేపు మన కాదులేండి, మీ దినోత్సవం కాబట్టి మీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఘనంగా చేసుకుంటున్నారా? అంగరంగ వైభవంగా? నాదేంటి మీదేంటి అందరితో ఆ రోజు నాది లేదండో, నన్ను కలపకండి. నేను చాలా అమాయకురాలిని, ప్లీజ్. మరి అదే మాకు కూడా లేదండి. మరి మీరు కూడా అమాయకుడేనా మీరు? ఒక విషయం రేపు గురించి ఎలా చెప్పండి. ఏది? ఇప్పుడు రేపు గురించి రేపు మాట్లాడుకున్నాం. మరి రేపు గురించి మరి రేపు నేను రాకపోతే ఏంటి సంగతి? రేపు చెప్తున్నారుగా మన దినోత్సవం అని చెప్పి, రేపు నేను రాకపోతే? మీరు రాకపోతే ఏం చేస్తాం, తప్పదు. అంటే ఇప్పుడు నేను రాకపోతే కాదు, ఇప్పుడు నేను రాకపోతే రేపు ఆ పండగలో పాల్గొనడానికి వెళ్ళానని అనుకుంటారా మీరు? మరి అంతే కదా. అలా ఎందుకు అనుకుంటారు? నాకు జ్వరం రావచ్చు, లేదంటే ఏదైనా పని పడవచ్చు. లేదు లేదు, ముందే మనం అనుకోకూడదండి. సరే, ఎనీవేస్ ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. ఓకేనా? అడగమంటారా? అడగండి. ఎర్రటి పండు పైన ఈగైనా వాలదు, ఏంటది? నిప్పు. అబ్బాబాబా, ఏమన్నా చెప్పారా? ఆన్సర్ నిప్పు. మీరైతే ఈరోజు తినండి పప్పు. ఓకేనా? నేను ఒకటి అడగను మిమ్మల్ని. అడగండి, కాసుకోండి, చూద్దాం. సరే. అందని అస్త్రంపై బోలెడన్ని వడియాలు. అందని అస్త్రంపై తారలు, స్టార్స్. ఓకే, కరెక్ట్. బా, ఈరోజు ఏంటి నా బుర్ర ఇట్లా పనిచేస్తుంది? ఈరోజు నేను పొద్దున అవి తిన్నా, ఏమంటారు, కీరాని ఏమంటారు, దోసకాయలు, కీరా దోసకాయలు తిన్నా. అందుకే నా బుర్ర బాగా పనిచేస్తుంది. ఎవరు ఏ పొడుపు కథ అడిగినా నేను చెప్పేస్తున్నా. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. చూసేది చెప్పలేదు, ఏంటి చూసేది? హలో
హలో చెప్పండి. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. రేడియో కాదు. రేడియో చూస్తాం మనం, చూడం కాదు. ఫోన్ 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 కూడా కాదు. కాదు, నాకు తెలుసు ఇక ఆన్సర్, కాకపోతే గుర్తు రావట్లే. చూసేది పొద్దునే తీరా దోసకాయ తెల్లారు. ఆగండి, గుర్తు రావట్లేదు అన్నాను నేను. నాకు ఆన్సర్ తెలుసు, తెలీదని చెప్పలేదుగా. ఆన్సర్ తెలుసు కానీ గుర్తు రావట్లేదు. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. చూడలేదు. ఏదో ఉంది ఆన్సర్ కానీ గుర్తు రావట్లేదు నాకు. కానీ మీరు చెప్పిన తర్వాత ఆన్సర్ నాకు తెలుసు అని అంటాను. బట్ ఇక్కడ ఏంటంటే నాకు తెలుసు ఆన్సర్, తెలీదని కాదు, కానీ గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చేతుల, కళ్ళ, చెవుల. అర్థమైంది నాకు. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు అంటే పెదవులు. పెదవులు కదా, పెదవులు చెప్తుంది కానీ చూడలేదు. కళ్ళు చూసేది, మాట్లాడదు. ఎస్, ఇదే ఆన్సర్. పెదవులు కాదు, నోరు, కళ్ళు. మరి నేనేమన్నాను? పెదవుల. కొంచెం తెలుగు రాదండి నాకు, మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. ఇట్ వాజ్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అంటున్నా. కళ్ళు, చూసేది కళ్ళు. మీరు ఇప్పటికైనా నమ్ముతారా నేను తిన్నది కీరా వల్ల ఈ రోజు నేను అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తున్నానని? మోనికాతో పెట్టుకుంటే తగ్గేదేలే. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా బాయ్ బాయ్. హలో, నమస్తే. ఎట్లున్నారు? బాగున్నానండి, మీరు మస్తున్నారా? నేనైతే మస్తు, సూపర్, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, ఎక్స్ట్రాడినరీ. మీరు? నేను కూడా బాగున్నానండి. నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నిఖిత్. మీ పేరు? నిఖిత్. అరే, పేరు సూపర్ ఉంది భయ్యా మీది. పేరు సూపర్ ఉంది అంటున్నా. అవునా? థ్యాంక్స్ అండి. మీ పేరుకే పడిపోయాను నేను సగం. అయ్యో వద్దండి, అవన్నీ మనకు వద్దండి. ఎందుకు, మీ పెళ్ళయిందా? లేదు. మరి ఎందుకు అవన్నీ వద్దంటున్నారు? నాకు అంటే ఏమోనండి, మీకు అవన్నీ అంటే సిగ్గు కదా? అవునండి. అర్థమే. సిగ్గుపడతారేంటండి? పర్వాలేదు, అమ్మాయిల దగ్గర సిగ్గేంటి? మీరు అబ్బాయి ఏమండి? అడగండి, నన్ను ఏమైనా అడగాలనుకుంటే. అడగారా? ఏముందండి, ఏమి మీరు ఆగండి, నేను చెప్తా. నేను ఆగుతా, ఇక్కడే ఉంటా, మీరు చెప్పండి. ఓకే చెప్తున్నా. లైలా మూవీకి డైరెక్టర్ ఎవరు? లైలా మూవీకా? ఏ లైలా? పాత లైలానా, రేపు వచ్చే లైలానా? రేపు వచ్చే లైలా, మాస్కా దాస్. ఇందులో హీరో ఎవరు చెప్పనా? విశ్వక్ సేన్. మీరు ఎందుకు చెప్పారు? నేను కదా చెప్పాలి. ఇవన్నీ కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని. నేను కదా యాంకర్, నేనే అడగాలి. నేను సరే అడగండి. ఇప్పుడు రేపు వ్యాలంటైన్స్ డే కదా? రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇప్పుడు నేను ఆ అమ్మాయిని, మీరు నన్ను వచ్చి ప్రపోజ్ చేయాలి, ఎలా చేస్తారు? నేను దెబ్బకి యాక్సెప్ట్ చేయాలి, అంత ప్రేమగా. మీరు రెడీ? దానికి నేను దూరంగా ఉంటానండి. మీరు ఉండండి దూరంగా. ఇది జస్ట్ మనం షూటింగ్ అనుకోండి, ఇది షూటింగ్ లో చేస్తున్నాము, రియల్ గా కాదు కదా. ఏముందండి, చెప్పండి. ఏం శ్రీవల్లి, నచ్చినానా నీకు? పులిపెక్కిపోతా ఉన్నానా? అల్లు అర్జున్ పుష్పలో ప్రపోజ్ చేస్తాడు కదా, అట్లా చేస్తే పాయా అంటే. బా, ఏం చెప్తిరి? తగ్గేదేలే అసలు. సూపర్ చెప్తిరి మీరు. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను, అయితే ట్రై చేస్తాను. ఆన్సర్ చెప్పాలి. ఈజీగా అడుగుతా. చెప్పండి. వాళ్ళు కాని వాళ్ళు ఏంటది? వాళ్ళు కాని వాళ్ళు నేను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తున్నా. జడ అండి, ఆడవాళ్ళకి జడ ఉంటుంది కదా. వాళ్ళు కాని వాళ్ళు జడనా? వాళ్ళు జడ అంటారు కదా, అది అనుకుంటున్నాను. బాగా చెప్పారు. ఆన్సర్ ఏంటంటే వాళ్ళు కాని వాళ్ళు ఎలా ఉంది ఆన్సర్?
మీరు ఎక్స్ట్రాడినరీ అండి. మీకు ఎలా ఇట్లాంటి ఐడియాలు వస్తాయో నాకైతే అర్థం కాదు. సరే ఒక చెప్పచ్చా? చెప్పండి. ఓకే, ఇది నిన్న ఒక అప్డేట్ చెప్తా, ఒక అప్డేట్ చెప్తా, ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఓకే, 2 minutes అయిపోయింది. రెడీ? ఓకే, నా స్టైల్లో చెప్తాను. వరుస పెట్టి సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయింది. అయితే సంవత్సరం తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నేషనల్ అవార్డు విన్నర్ గౌతమ్ చెన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న న్యూ మూవీకి కింగ్డమ్ అనే అద్భుతమైన అదిరిపోయి టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేస్తూ నిన్న రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేశారు. తెలుగు టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ టీజర్ కి సూర్య, హిందీ టీజర్ కి బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ వాయిస్ ఓవర్స్ అన్ని అదిరిపోగా విజయ్ దేవరకొండ బల్క్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఫుల్ అదిరిపోయిందని చెప్పాలి. ఇంకోవైపు అనిరుద్ మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది. మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాని మే 30, 2025లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా తెలిపారు. దీన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీని తర్వాత విజయ్ దేవరకొండ టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సర్కృత్య డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ పీరియాడిక్ ఫిలిం కు సంబంధించి షూటింగ్ ఏప్రిల్ ఆర్ మేలో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ ఆర్ మేలో స్టార్ట్ కానుంది. దీని తర్వాత దీంతో పాటు రవికిరణ్ కోలా డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఒక పీరియాడిక్ అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ ఫిలిం కు సంబంధించిన షూటింగ్ ఆగస్ట్ లో షూరు కాబోతుంది. అలా రౌడీ హీరో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్న తరుణంలో ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇన్ఫర్మేషన్ ని ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో మా స్టూడియోలో ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఫస్ట్ మీకే కాల్ చేస్తాను, ఓకేనా? చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ఓకే, సో ఒక ప్రొఫెషనల్ యాంకర్ చెప్పినట్టే చెప్పారండి హితేష్ గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్. హలో, హాయ్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెడతారా? టీవీ వాల్యూమ్ కమ్ కరో నా. హలో, మీ పేరు? फारूक. हाय फारूक, हाउ आर यू? फारूक, हेलो, फाइन. कहाँ से बात कर रहे हैं? नंद्याला से. नंद्याला से बात कर रहे हैं. ఏం చదువుకుంటున్నావు फारूक? 10th क्लास. 10th क्लास. स्कूल नहीं गए आज? डुम्मा मारे ना? हाँ. तुम डुम्मा मास्टर है बहुत बड़ा. ఎందుకు వెళ్ళలేదు ఈరోజు? హెల్త్ బాలేదా? ఏమైంది? ఫీవరా, దగ్గా, జ్వరమా? ఐ మీన్ ఫీవరేనా? రెస్ట్ తీసుకో, బయటికి తిరగకు, ఎండలు బాగున్నాయి. ఫీవర్ వచ్చినప్పుడు నీకు హ్యాపీయా స్కూల్ డుమ్మా కొడితే? ఏంటో, ఇగో స్కూల్ చదువుకునేటప్పుడు ఫీవర్ వస్తే ఫీవర్ రాదు యాక్చువల్ గా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. అదే మనం వర్క్ చేస్తున్నాం అనుకో, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జ్వరం రావద్దు అని అనుకుంటాం, తెలుసా? ఇప్పుడు ఫీవర్ వచ్చింది అంటున్నావు కదా, నీకు ఎలా ఉంది? డుమ్మా కొట్టావు కదా, స్కూల్ హ్యాపీగా అనిపిస్తుందా? నో, ఎస్, నో, ఎస్, ఈ రెండే చెప్తున్నావు నువ్వు. ఆహా, మరి స్కూల్ 10th అంటే ఇంకా లాస్ట్ స్కూల్ డేస్ అయిపోతుంది, తర్వాత ఫ్రెష్ గా కాలేజ్కి వెళ్తావు, మరి మిస్ అవుతావు మీ ఫ్రెండ్స్ ని? ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? హరి. ఎందుకు తనే నీకు బెస్టీ? చెప్పలేమా? మరి అమ్మాయిలో ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? ఎవరు లేరు. ఎందుకు లేరు? ఎవరు లేరంట. సరే, ఎనీవేస్, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నీ ఫేవరెట్, వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఇంగ్లీషా? టీచర్ ఫేవరెట్ మ్యామ్ ఎవరు నీకు స్కూల్లో? ఇంగ్లీష్ మ్యామే. ఇంగ్లీష్ మ్యామే, ఇంగ్లీష్ సబ్జెక్టే, రైట్. సో మీ ఇంగ్లీష్ మ్యామ్ కి హాయ్ చెప్పే తొందరగా చెప్పు. ఓకే, ఫారూక్ తరఫున వాళ్ళ ఇంగ్లీష్ మ్యామ్ కి స్పెషల్ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఫారూక్. చాలా బాయ్ బాయ్. బాగా చదువుకో, 10th క్లాస్ పాస్ అవ్వు.